లోకంలో దేవుడు ఏ నిర్వచనం అయితే ఇచ్చిందో ఆ నిర్వచనానుసారంగా నువ్వు ఈ లోకంలో బ్రతకటం నీకు నిత్య జీవం, నీకు లాభం. అంతే తప్పించి సొంత నిర్ణయాలు, సొంత డెఫినేషన్స్ ఇచ్చావనుకో అది వెర్రితనము, అది లోక జ్ఞానము, అది లోకానుసారమైనటువంటి నిర్వచనం. మహోన్నతుడైనటువంటి దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదే విధంగా ఆయన మాటలు వినటువంటి మాటలని హృదయంలో పదిలపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతకను ఉద్దేశిస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం ఈరోజు మొట్టమొదటి ప్రసంగం మనం విన్నాం. ఎవరిది? ఒకసారి సమాధానం చెప్తారా? ఎవరు చెప్పారు? రాంబాబు అన్న గారు చెప్పారు. చెప్పినటువంటి సబ్జెక్ట్ గుర్తుందా? రోజులు గడవలేదు, గంటలే గడిచినాయి గనక ఏం చెప్పాడు అసలు? ఒక సబ్జెక్టు ఆయన చెప్పడం జరిగింది. ఆ సబ్జెక్ట్లో 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఎగ్జాంపుల్స్ గుర్తుంటే చాలు చెప్పండి ఒకసారి. మీసాల దేవుడు గురించి చెప్పాడు. ఎవరు ఆయన పేరు? ఏం పేరు? వీరప్పన్. గుర్తుపెట్టుకోండి, వీరప్పన్. కలప దొంగ కదా, ఇంగ్లీష్లో స్మగ్లర్. అయితే ఆయన దొంగతనం చేసేసి సొంతంగా దాచుకోకుండా, తన కుటుంబానికి వాడుకోకుండా వచ్చినటువంటి డబ్బంతటిని చేసినటువంటి పని ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే ఆయన ఆ దొంగతనం చేశాడో, దొంగతనం చేసి వచ్చినటువంటి డబ్బుని బీదలకు, అక్కడ ఉన్నటువంటి 2-3 ప్రాంతాలకు, లేదంటే ఎన్ని ప్రాంతాలకు ఆయన పంచాడో, సేవ చేశాడో, మొత్తానికి తాను సంపాదించిన లీగల్గానా ఇల్లీగల్గానా ఏదో ఒక రకంగా తాను సంపాదించినటువంటి ఆస్తిని పేదల కొరకు ఖర్చు పెడితే, ఆ పేదలు, ప్రజలు, జనులు, లోకం అని చెప్పొచ్చు, ఆ లోకం ఇచ్చిన నిర్వచనం ఏంటయ్యారంటే, మా కోసము తాను సంపాదించినటువంటి ఆస్తిని ఖర్చు పెట్టి మా డెవలప్మెంట్ కోసం పని చేశాడు గనక ఆయన మాకు, బాగానండి, ఆయన మాకు దేవుడు అన్నారు వాళ్ళు. లోకం ఇచ్చే నిర్వచనం, దేవుడు అనే పదానికి లోకం ఇచ్చే నిర్వచనం చూడండి. అదే విధముగా ఆయనకు గుడి కట్టారు, దేవుడు అని చెప్పేసి గుడి కట్టి పూజిస్తున్నారు అనేటటువంటి విషయం అందరికి తెలిసిందే. సెకండ్ థింగ్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. సోనూ సూద్ కదా, సినీ యాక్టర్. ఆయన సినిమాలో విలన్ వేషం వేసినప్పటికీ బయట కరోనా వచ్చినప్పుడు నేను బతికితే చాలు, ఎవడు చస్తే నాకేంది అని అందరూ దాచుకుంటున్నారు. వాళ్ళకున్న సొమ్మును దాచుకున్నారు. వాళ్ళు ఇంట్లల్లో లాక్ డౌన్ చేసేసుకొని ఇంట్లో ఉండిపోయారు. కానీ ఈ వ్యక్తి మాత్రం బయటకు వచ్చేసి తాను కష్టపడి నటించి ఏదో ఒక రకంగా తాను సంపాదించినటువంటి కోట్ల ఆస్తిని, తాను సంపాదించినటువంటి ఆస్తిని అవస్థపడుతూ, ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కొరకు ఖర్చు చేశాడు. బాగా వినండి. బాధపడుతూ, అవస్థపడుతూ, ఎక్కడో ముంబై సిటీలలో బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు సడన్ గా లాక్డౌన్ అయ్యేసరికి బస్సులు బంద్, రవాణా సౌకర్యాలు లేవు, అక్కడుంటే చచ్చిపోతాం కరోనా సోకి, ఏదో ఒక రకంగా మా ఊర్లలోనికి, మా పల్లెటూర్లలోనికి వెళ్ళిపోతే ప్రశాంతంగా బ్రతుకొచ్చు అనేటటువంటి కోణంలో కాలి నడకలు మొదలు పెట్టారు. తిండి దొరక్క, బస్సులు దొరక్క, కాలి నడకలో వెళుతూ అవస్థ పడుతున్నటువంటి ప్రజలను చూసి స్పందించి వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే, ఫ్లైట్లు, బస్సులు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి తన డబ్బును ఖర్చు పెట్టి ఎన్నో బస్సులు, అంత మాత్రమే కాకుండా వాళ్లకు మధ్యలో తిండి పెట్టాలి, ఇలాంటి కార్యక్రమాలు తన సొంత డబ్బు, తాను సంపాదించుకున్నటువంటి డబ్బును ఖర్చు పెట్టి అదంతా వాళ్ళకు సహాయం చేశాడు. ఆ సహాయం చేయటం వల్ల లోకం, సహాయం పొందుకున్నటువంటి ఆ లోకం కానివ్వండి, చూస్తున్నటువంటి వారు కూడా చూసేసి ఏమన్నాడంటే, ఏమిచ్చారు? నిర్వచనం. నువ్వు దేవుడివి అంటే లోకం ఇచ్చే నిర్వచనం. ప్రియులారా జాగ్రత్తగా వినండి. లోకం ఇచ్చినటువంటి నిర్వచనాన్ని బట్టి చూస్తే మీకేమనిపించింది? జనరల్గా అన్నగారు ఆ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? లోక నిర్వచనం ప్రకారం డబ్బును సంపాదించేవాడు మనిషి, సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టేటోడు దేవుడు. అంతేనా? లోకంలో డబ్బును సంపాదించుకునేటటువంటి వాడు ఎవరు? మనిషి. సంపాదించిన డబ్బును లోకం కోసం, మనుషుల కోసం ఖర్చు పెట్టేటాడు. ఇది లోకం ఇచ్చిన నిర్వచనం. ఇది లోకం ఇచ్చిన నిర్వచనం కదా, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇది దేవుడు అంటే లోకం ఇచ్చిన నిర్వచనం కదా. అంటే ఓవరాల్ గా మనకు సహాయం చేయాలి, మన కొరకు ఏదో చేయాలి, మన కొరకు ఏదో చేసి మనకు ఏదో ఒక రకంగా మేలు చేయాలి, మంచి చేయాలి. మంచి చేసినటువంటి వాళ్ళందరూ ఇది లోకం ఇచ్చే నిర్వచనం. మరి అలాంటప్పుడు యేసు ప్రభు ఎంత చేసాడు మన కోసం చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం ఏం చేశాడు అని అన్నప్పుడు, తన ప్రాణాన్నే పణముగా పెట్టి, తన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి అలా పెట్టి మనల్ని పాపము లేనటువంటి వాళ్ళుగా, మన పాపాలని ప్రక్షాళన చేసి, మన పాపాలని పోగొట్టడానికి, కడగటానికి తన రక్తాన్ని కార్చినటువంటి వ్యక్తి,
బలి అయినటువంటి వ్యక్తి మరి దేవుడు కదా? అంతే కదండి, ఖచ్చితంగా దేవుడే. ఎలా దేవుడు? ఏ లెక్కల ప్రకారంగా దేవుడు? లోక నిర్వచనం ప్రకారంగా దేవుడు, అంతేనా కదా? అంటే ఇది ఏ మాట? మొదటి ప్రసంగం నేను చేస్తూ ఇదిగో ఈ టైటిల్ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఒక వచనం చదువుతున్నప్పుడు నేను చెప్పాను, గుర్తు చేశాను. ఇప్పుడు ఆ వచనం చదవండి, మొదటి యోహాను పత్రిక 4:5 వారు లోక సంబంధులు కనుక, అంతే కదా, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టే మాటలాడుదురు. చాలు, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులు మాట్లాడినట్టే మాట్లాడతారు. లోక సంబంధులు ఏం మాట్లాడతారు? మనకు సహాయం చేసినోడే. ఇప్పుడు బైబిల్ నిర్వచనం, దేవుని నిర్వచనం. ఎందుకు దేవుని నిర్వచనం దగ్గరికి కింద వెళ్ళాలి అని అంటే, నీకు దేవుడు అర్థం కావాలంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని బైబిల్ చెప్పింది. ఒక్కసారి మొదటి కొరింథీ పత్రిక 1:21 చదవండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున. బాగా వినండి, దేవుణ్ణి ఎలా ఎరగాలట? దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. కానీ లోకం ఏం చేస్తుంది? తమ జ్ఞానానుసారంగా ఆలోచిస్తుంది. అందుకోసమే దేవుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు లోకస్తులు ఎవరు చెప్పండి? లోకస్తులు చెప్తున్నట్టే మనోళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా ఎవరు ఇప్పుడు? అనే కదా చెప్పింది మొదటి యోహాను పత్రిక 4:5. సో ఎలా ఆలోచిస్తున్నారు? తమ జ్ఞానానుసారంగా ఆలోచిస్తున్నారే తప్పించి దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేరు. ఇప్పుడు దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే, దేవుడంటే ఏంటి అని అన్నప్పుడు, దేవుడంటే మనుషులని సమస్తాన్ని పుట్టిస్తున్నవాడు, అవసరం వచ్చినప్పుడు టైం అయిపోయినప్పుడు అందరినీ చంపేవాడు, అంతేనా? పుట్టించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, పుట్టుకను ఇచ్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు. పుట్టడు, చావడు, పుట్టిస్తాడు, చంపుతాడు, పుట్టడు, చావడు. పుట్టి చచ్చిపోతున్న ప్రతి వ్యక్తికి పుట్టుక చావుల మధ్య ఉన్న జీవితాన్ని ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో నేర్పేవాడు. ఇలా బ్రతకాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేవాడు. వాక్యం నేను ఏదైతే చెప్పానో అది ఎక్కడుంది అయ్యానంటే, మొదటి సమూయేలు గ్రంథం 2:6 చదివారనుకోండి, అక్కడ ఉంటుంది చావు పుట్టుకలను ఇచ్చేవాడు దేవుడు అని. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1:17 ఉంటుంది ఆయన అక్షయుడు అని, ఆయన అదృశ్యుడు అని. దేవుడు అంటే బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం అనమాట నేను చెప్తున్నది. బైబిల్ ఇచ్చిన నిర్వచనం, లేదంటే దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి ఆలోచిస్తే అర్థమయ్యేటటువంటి విషయం. అయితే చావు పుట్టుకలను ఇచ్చి, చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి జీవితాల్లో నువ్వు ఎలా బ్రతకాలో, ఈ బ్రతుకును ఎలా బ్రతకాలో నీకు ఆజ్ఞలను, సూచనలను ఇచ్చేవాడు దేవుడు అని చెప్పాను కదా. అందులో ఒక ఆజ్ఞ మాత్రమే చూద్దాం, ఒక రూల్. అనేక రూల్స్ దేవుడు మనకి పెట్టాడు, అందులో ఒకటి చూపిస్తాను, చూపించే పాఠం ముగించేస్తాను. మొదటి యోహాను పత్రిక 3:16 ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ఏవి ఎట్టిది అని, ప్రేమ ఏంటో నీకు అర్థం కావాలి, ప్రేమ అంటే ఏంటో నీకు తెలియాలట. ఇది దైవ జ్ఞానం. దేవుని జ్ఞానానుసారంగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు అని అన్నప్పుడు, ఈ డబ్బులు ఇవ్వటం కన్నా, పేదల కోసం తాను సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా కూడా చాలా మిన్న కదా ఇది. ఇక దీన్ని మించి ఇంకోటి లేదు. నీకోసం నేను ప్రాణం పెట్టడం కంటే అంతకు మించి ఏమైనా ఉందా? నా దగ్గర ఉన్న కోట్లు ఖర్చు పెట్టాను అనుకో నీకోసం, అదొక లెక్క. నా ఇల్లునే ఉన్నటువంటి ఆస్తిని అంతా అమ్మేసి నీకోసం పెట్టాను అనుకో, అదొక లెక్క. ఆ తర్వాత తనను తాను నీ కొరకు బలి అవ్వటం, ఇది అల్టిమేట్, అంతకు మించి లేదు. అలాంటి కార్యక్రమమే ఎవరు చేశారు కాబట్టి దానివల్ల నీకేమర్థం కావాలి అని దైవజ్ఞానం చెప్తుంది. ప్రేమ అంటే ఏంటి? దేవుడు. దాన్ని బట్టి నీకు దేవుడు ఎలాంటి వాడో అర్థం కావాలట, అంతే తప్ప ఆ పని చేసినోడు, అర్థమవుతుందా? ఆ పని చేసినోడు దేవుడు కాదు. ఒకవేళ నువ్వు దేవుడే అనుకున్నావు అనుకో, నువ్వు నీ జ్ఞానం ప్రకారంగా, నెక్స్ట్ లైన్ చదువు, కంటిన్యూషన్. మనము కూడా ఏం చేయాలి? సహోదరుల నిమిత్తం నువ్వు పెట్టట్లేవు కానీ పెట్టాలనేదే కదా ఆజ్ఞ, అవునా కదా? పెట్టాలి, ఇది ఆజ్ఞ. అంటే ఇప్పుడు నువ్వు పెట్టావనుకో, నువ్వెవరు ఇప్పుడు, అవునా కదా? ఇది లోక నిర్వచనం, లోక జ్ఞానం. కానీ దైవ జ్ఞానం ఏం చెప్పాడు? నువ్వు బ్రతుకుతున్నన్నాళ్ళు అనేకులకు, అందరికీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువును సైతం ప్రేమించాలి అని, అంటే ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనేది. నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో ఇచ్చిన రూల్స్ ని పట్టుకొని అలా బ్రతుకుతుంటే, కరెక్ట్ గా చెప్పాలంటే ప్రతి మానవుడు మానవత్వం కలిగి బ్రతకాలి. అయితే మనుషులలో మానవత్వం జాడ కూడా కనపడట్లేదు, ఎక్కడా కనపడట్లేదు. అక్కడక్కడ కనపడింది అనుకో, అబ్బా నువ్వేరా దేవునివి అంటున్నాడు. మానవత్వాన్ని పట్టుకొని ఏమంటున్నాడు? ఇది మానవ ఆలోచన. ఎందుకంటే కరువు అయిపోయింది మరి. కానీ దేవుడు ఏమన్నాడు? మానవత్వంతో బ్రతకాలి అన్నాడు. మానవత్వంతో బ్రతుకుతూ దైవత్వాన్ని కూడా సంపాదించుకోవాలి. దైవత్వాన్ని సంపాదించుకోవటం అంటే
నీ తోటి సహోదరుల కోసం నువ్వు కూడా ప్రాణం పెట్టబద్దుడవై ఉన్నావు అన్నాడు. అన్నాడా లేదా? మనకు కూడా ఇచ్చాడు. నెక్స్ట్ లైన్ కంటిన్యూషన్. ఈ లోకములో జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరునికి లేమి కష్టం రావటం, లేమి కలగటం చూసి ఆడేడిపోతే నాకేంది, నేను సంపాదిస్తున్న డబ్బులు వారికి ఎందుకు ఇవ్వాలే అని అనుకోకుండా అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది అంటున్నాడు. అంటే కనికరం చూపితే దేవుని ప్రేమ వానిలో ఉన్నట్టు. నేను నీ కోసం ఏమన్నా చేశాననుకో, అదేంటిది? నాలో దేవుని ప్రేమ ఉన్నట్టు. అది మీరు గుర్తించాలి. వాక్యానుసారమైనటువంటి విధానంలో, దైవ జ్ఞానానుసారమైనటువంటి విధానం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తులో మన కొరకు తాను బలి అవ్వటం చూసి మనం ఏమని గుర్తించాలి? దైవ జ్ఞానానుసారముగా క్రీస్తులో దేవుని ప్రేమ ఉంది. ఏముంది? క్రీస్తులో దేవుని ప్రేమ ఉంది, క్రీస్తులో దేవుడు ఉన్నాడు అనేది గుర్తించాలి నువ్వు జ్ఞానానుసారంగా, దైవ జ్ఞానానుసారంగా. నీ జ్ఞానానుసారంగా నువ్వు ఆలోచించకూడదు. ఇప్పుడు ఎవరైనా ఈ లోకంలో నీకు సహాయం చేశాడనుకో, నువ్వేం గుర్తించాలి? ఆయనలో దేవుని ప్రేమ ఉంది బ్రదర్ అనుకోవాలి. ఆయనలో దేవుని ప్రేమ ఉంది అనేది నువ్వు గమనించాలే తప్పించి ఆయన్నే దేవుడు అనకూడదు. అది లోక జ్ఞానం. అందుకోసమే లోకస్తులు సోనసూదిని దేవుడు అన్నాడు, వీరప్పని దేవుడు అన్నాడు. సహాయం చేస్తే దేవుడు కాదు, అతనిలో దేవుని ప్రేమ కనపడుతుంది అని అనాలి. ఇంకొకటి ఏంటంటే, నువ్వు కష్టపడి నీ కష్టార్జితాన్ని పెట్టటమే, అందులోనే దేవుని ప్రేమ కనపడుతుంది. దోచుకొని వచ్చేసి పెడితే దేవుని ప్రేమ కాదు అది. అవునా కదా? దొంగిలించుకొని వచ్చేసి, ఇల్లీగల్ గా సంపాదించుకొని వచ్చేసి తీసుకొచ్చేసి నువ్వు ఇస్తే అది దేవుని ప్రేమ కాదు. సో ఇప్పుడు డిఫరెన్స్ దేవుని జ్ఞానం వర్సెస్ మానవ జ్ఞానం. ఎవరు లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నారు, ఎవరు దైవ జ్ఞానంతో ఆలోచిస్తున్నారు? మన బాధ ఏంటంటే, కంప్లీట్ గా దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని జ్ఞానానుసారముగానే మనం బైబిల్ని ఆలోచించాలి తప్ప నీ జ్ఞానం పని చేయకూడదు, మన జ్ఞానం పని చేయకూడదు. మన జ్ఞానానుసారంగా, మన ఇష్టానుసారంగా మనం ఆలోచించకూడదు. కంప్లీట్ గా మనం బైబిల్ ఏం నిర్వచించింది, దేవుడు అంటే గాని, సహాయం అంటే గాని, ప్రతి విషయంలో దేవుడు ఏ నిర్వచనం అయితే ఇచ్చిందో ఆ నిర్వచనానుసారంగా నువ్వు ఈ లోకంలో బ్రతకటం నీకు నిత్య జీవం, నీకు లాభం. అంతే తప్పించి సొంత నిర్ణయాలు, సొంత డెఫినేషన్స్ ఇచ్చావనుకో, అది వెర్రితనము, అది లోక జ్ఞానము, అది లోకానుసారమైనటువంటి నిర్వచనాలే. అందుకోసమే అన్నాడు, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టే మాట్లాడతారు తప్పించి దైవ జ్ఞానానుసారమైనటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడరు.